ఇస్ బ్రేకింగ్ చూస్తున్నాం. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ లో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఓ పబ్ లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో పలువురు మంటల్లో చిక్కుకున్నారు. ఈ ఘటనలో 27 మంది సజీవ దహనమయ్యారు. మరో 63 మందికి గాయాలు పడగా వారిలో పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో స్థానికులతో పాటు విదేశీ పర్యాటకులు కూడా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ లో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఓ పబ్ లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో పలువురు మంటల్లో చిక్కుకున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా ఈ ఘటనలో 27 మంది సజీవ దహనమైపోయారు. మరో 63 మంది గాయపడగా వారిలో పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో స్థానికులతో పాటు విదేశీ పర్యాటకులు కూడా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. స్క్రీన్ పైన కూడా చూస్తున్నాము. ఒక పబ్ లో అయితే భారీగా మంటలు చెలరేగినట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా మంటలు చెలరేగిన తర్వాత అక్కడున్న మనుషులు కూడా పరుగులు తీస్తున్న పరిస్థితి మనకి స్క్రీన్ పైన కూడా చూస్తున్నాము. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి. బ్యాంకాక్ లో ఒక పబ్ లో భారీగా మంటలు చెలరేగినట్టుగా తెలుస్తోంది. వెంటనే 23 మంది సజీవ దహనం అయిపోయారు. 63 మందికి కూడా పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది ప్రమాదం? థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ లోని నా లార్డ్ ఫ్రోవా అనే పబ్ లో రాత్రి ఘోర అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఈ ప్రమాదంతో థాయిలాండ్ అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా దేశాలు అయితే తీవ్ర విషాదంలో ముగిలిపోయాయని చెప్పవచ్చు. అయితే అర్ధరాత్రి దాటిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం జరగడంతో ఆనందంగా గడుపుతున్న వారి జీవితాల్లో క్షణాల్లో విషాదంగా మారిపోయింది. అయితే ప్రాథమిక సమాచారం ప్రకారం రాత్రి దాదాపు 12 గంటల సమయంలో స్టేజ్ సమీపంలోని విద్యుత్ షార్ట్ సర్క్యూట్ బోర్డు వద్ద నుంచి పొగ రావడం గమనించారు. అయితే అక్కడ సంగీత కార్యక్రమం నిర్వహిస్తున్న బ్యాండ్ సభ్యులైతే ప్రత్యక్షంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ వెంటనే విద్యుత్ సరఫరా నిలిచిపోవడం, భారీ పేలుడు శబ్దం వినిపించడం, కొన్ని క్షణాల్లోనే దట్టమైన పొగ మొత్తం పబ్బును కమ్మేయడంతో అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా భయాందోళనకు గురైన పరిస్థితి అయితే కనిపించింది. అయితే బయటికి వెళ్లేందుకు ప్రయత్నించినప్పటికీ పొగ కారణంగా ఏది ప్రవేశ ద్వారం, ఏది ఎగ్జిట్ మార్గం అని గుర్తించలేకపోయిన పరిస్థితుల్లో చాలా మంది ప్రాణాలను కాపాడేందుకు వెనుక భాగంలోని టాయిలెట్ వైపు కూడా పరుగులు తీశారు. అయితే కానీ అక్కడి నుంచి బయటికి వెళ్లే మార్గం లేకపోవడంతో ఎక్కువ మంది అక్కడే చిక్కుకుపోయినట్టయితే అధికారులు వెల్లడించారు. ఎందుకంటే మృతదేహాలు చాలా వరకు టాయిలెట్ ప్రాంతంలోనే లభించడం పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అర్థమవుతుంది. అయితే ప్రస్తుతం అధికారిక లెక్కల ప్రకారం 27 మంది ప్రాణాలు కోల్పోగా 63 మందికి పైగా ఆసుపత్రిలో చికిత్స అయితే అందిస్తున్నారు. వీరిలో 22 మంది పరిస్థితి అయితే అత్యంత విషమంగా ఉందని మాత్రం అక్కడ వైద్యులు చెబుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అందువల్ల ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం మృతుల్లో 18 మంది మహిళలు, 9 మంది పురుషులు కాగా ఈ పబ్బులో విదేశీయులు కూడా మృతులు ఉన్నారని మాత్రం భావిస్తున్నారు. అయితే ఈ పబ్బులో నిన్న రాత్రి సమయంలో భారతదేశం సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా చైనా, కొరియా, జపాన్, యూరోప్ దేశాల వారు కూడా ఉన్నారని అక్కడ ఉన్న అధికారులు అయితే తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, రెస్క్యూ బృందాలు భారీ సంఖ్యలో అక్కడ చేరుకుని దాదాపు అరగంట పాటు శ్రమించి మంటలను అయితే అదుపులోకి తీసుకొచ్చారు. అయితే అనంతరం భవనం మొత్తం కూడా పూర్తిగా చీకటితో ఉండడంతో పూర్తిగా గాలించి అక్కడ కొన ఊపిరితో ఉన్న వాళ్ళని కూడా చాలా వరకు హాస్పిటల్కి అయితే తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక భారతీయుల విషయానికి వస్తే ప్రతి ఏడాది కూడా లక్షలాది మంది భారతీయులు థాయిలాండ్ ని సందర్శిస్తుంటారు. ముఖ్యంగా పటాయ్, ఫుకెట్,
రాబ్రీ ప్రాంతాల్లో భారతీయ పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. బ్యాంకాక్ కూడా పెద్ద సంఖ్యలో భారతీయులు వెళ్తున్నప్పుడు కూడా ఇక్కడ కొంత వరకు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే బ్యాంకాక్ కొంచెం కాస్ట్లీగా ఉంటుంది కాబట్టి అక్కడ ఉండడానికి కూడా భారతీయ పర్యాటకులు పెద్దగా ఇష్టపెట్టుకోరు. భారతీయులు ఎక్కువగా పుకెట్ అదేవిధంగా పతాయ్ లాంటి సిటీలోనే ఉండడం భారతీయులు ముద్దుల సంఖ్య తగ్గి ఉండే అవకాశాలు అయితే తక్కువగా కనిపిస్తున్నవి. అయితే విదేశీయులు ఇంకా ఇతర దేశాలకు సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఉండే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నవి. అయితే ఇక ప్రమాదానికి గల కారణాలపై అయితే దర్యాప్తు కొనసాగుతుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగిందా, స్టేజ్ వద్ద ఉన్న ఎలక్ట్రికల్ పరికరాల్లో ఏమైనా లోపం ఉందా, లేకపోతే మరేమైనా కోణం అన్న దానిపై కూడా ఫోరెన్సిక్ నిపుణులు విచారణ చేస్తున్నారు. అలాగే అత్యవసర నిష్క్రమణ ద్వారం సక్రమంగా పనిచేసేవే, అగ్నిమాపక సిబ్బంది నిబంధనలు పాటిస్తున్న అంశాలపై కూడా అధికారులు అయితే ప్రస్తుతం ఎంక్వైరీ కొనసాగిస్తున్నారు. అయితే స్థానికులు చెబుతున్న మరో అంశం ఏమిటంటే ప్రమాదం జరిగిన సమయంలో పబ్ లో భారీ సంఖ్యలో సందర్శకులు ఉండడంతో ఒక్కసారిగా తీవ్ర గందరగోళం నెలకొందని, ఆ తొక్కిసలాట దట్టమైన పొగ కారణంగా కూడా బయటపడే అవకాశాలు చాలా మందికి లేకపోయిందని చెప్తున్నారు. అయితే మద్యం ఉక్క వంటి ఉండడంతో మంటలు కూడా ఎక్కువగా వ్యాపించి ఉంటామని అక్కడ వారు భావిస్తున్నారు. ఇక గత కొంతకాలంగా థాయిలాండ్ పర్యాటక రంగానికి కూడా ప్రభుత్వం ఉచిత వీసా విధానం అనేది ఇచ్చింది. ఈ నేపథ్యంలో విదేశీయుల పర్యాటకులు రాక కూడా ఎక్కువగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఒకసారి ప్రపంచ దేశాలు కూడా ఉలుకుపడిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే థాయిలాండ్ సేద తీసుకోవడానికి విదేశీయులు ఎక్కువగా వస్తున్న పరిస్థితి. మరోవైపు కేవలం 2 రోజుల క్రితమే వియత్నాంలో పర్యటనలకు చోటు చేసుకున్న బోటు ప్రమాదం, అందులో కూడా భారీగా చనిపోయిన పరిస్థితి. ఇప్పుడు థాయిలాండ్ లో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం ఆగ్నేసియాలోని ప్రముఖ పర్యాటక దేశాల భద్రత ప్రమాణాలపై మళ్లీ ప్రశ్నలు తలెత్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదే ముఖ్యంగా పర్యాటకులను ఆకర్షిస్తున్నారు కానీ వారి భద్రత విషయంలో మాత్రం ఎందుకు గాలి వదిలిస్తున్నారని మాత్రం కూడా ఇస్తుంది. అయితే ప్రస్తుతం బాధ్యుల గుర్తింపు, ప్రమాదం గల కారణాలపై కూడా దర్యాప్తు అయితే కొనసాగుతుంది. మరి కొద్దిసేపట్లో పూర్తిగా అధికారిక వివరాలు వెలువడే అవకాశాలు కూడా ఉన్నాయి. శ్రీజ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ రాము.